రెడ్ పాక్ పై దాడిలో దేశీయంగా తయారైన కామ్కేజ్ డ్రోన్స్ ను భారత్ వాడుతోంది. దీనికి సంబంధించి మనము బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు కామ్కేజ్ డ్రోన్స్ ను తయారు చేసింది నేషనల్ గా, ఇటు దేశీయంగా తయారు చేసిన కామ్కేజ్ డ్రోన్స్ ని వాడుతుంది భారత్. ఈ డ్రోన్స్ అన్ని కూడా నేషనల్ ఏరోస్పేస్ లు తయారు చేశారు. 1000 కిలోమీటర్స్ రేంజ్ లో 30 నుండి 40 కిలోల బరువుతో ఉంటాయి ఈ డ్రోన్స్. అండ్ పేలుడు పదార్థాలను కూడా ఈ డ్రోన్స్ సమర్థవంతంగా మోసుకెళ్లగలవు. సో ప్రెసెంట్ ఈ డ్రోన్స్ అన్ని కూడా దేశీయంగా మన దేశంలోనే తయారు చేసిన కామ్కేజ్ డ్రోన్స్ ను వాడుతోంది భారత్. పాక్ పై దాడిలో దేశీయంగా తయారు చేసిన కామ్కేజ్ డ్రోన్స్ ని వాడుతోంది. ఈ డ్రోన్స్ తనతో పాటు ఇటు సామాగ్రిని కూడా తీసుకువెళ్ళగలిగే శక్తి దానికి ఉంటోంది. ప్రెసెంట్ మనము విజువల్స్ లో చూస్తున్నాము, మిసైల్ శకలాల విజువల్స్ చూస్తున్నాం. దీంతో పాటు కామ్కేజ్ డ్రోన్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. కామ్కేజ్ డ్రోన్స్ ను నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ తయారు చేసింది. 1000 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది ఈ డ్రోన్స్ కి. అండ్ 30 నుండి 40 కిలోమీటర్ల వెయిట్ ను మోసుకు వెళ్ళగలవు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ మనం కామ్కేజ్ డ్రోన్స్ గురించి మాట్లాడుకుంటే డ్రోన్స్ అన్నీ కూడా దేశీయంగా తయారైన డ్రోన్స్ అన్నట్టుగా తెలుస్తోంది. అండ్ 1000 కిలోమీటర్స్ రేంజ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ డ్రోన్స్ కి సంబంధించిన అసలు అప్డేట్స్ ఏంటి? రైట్. ఏదైతే పాకిస్తాన్పై ఉగ్రవాద స్థావరాలపై ఏదైతే భారత్ దాడి చేసిందో, ఆ దాడి చేసిన అవన్నీ కూడా యుద్ధ సామాగ్రి కానీ దానికి సంబంధించిన డ్రోన్లన్నీ కూడా భారత్ నుంచి తయారైన డ్రోన్లనే, అంటే దేశీయంగా తయారైన డ్రోన్లనే వినియోగిస్తున్నట్టు కూడా మనకు అధికారికంగా తెలుస్తుంది. కామ్కేజ్ డ్రోన్ను తయారు చేసి దానికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ వినియోగిస్తున్నారు. అంటే నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ దీన్ని తయారు చేసింది. దాదాపు 1000 కిలోమీటర్ల రేంజ్ వరకు కూడా ఇది ప్రయాణించగలదు. 30 నుంచి 40 కిలోల దీనికి సంబంధించి పేలుడుకు సంబంధించిన పదార్థాలను కూడా మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంది. మరొక దీని పొడవు అలాగే విడుతు బరువు ఎంత అనేది కూడా ఒకసారి మనం చూసుకుంటే కనుక దీని పొడవు అనేది 2.8 మీటర్లు ఉంటుంది. అలాగే 3.5 మీటర్ల వింగ్ స్పాన్, ఏదైతే రెక్కలు ఉంటాయో దానికి సంబంధించిన విడ్త్ కూడా 3.5 కిలోమీటర్లు ఉంటుంది. 120 కిలోల బరువు కలిగిన ఈ కామ్కేజ్ డ్రోన్తోనే పాకిస్తాన్పై భారత ఆర్మీ అలాగే ఎయిర్ ఫోర్స్, నేవీ వీరు ముగ్గురు సంయుక్తంగా దీన్ని డ్రోన్స్ను వినియోగించి పాకిస్తాన్ స్థావరాలపై దాడి చేశారు. ఈ స్థావరాలపై దాడి చేసిన దానిలో ప్రధానంగా మ్యాక్సిమం 9 స్థావరాలు కూడా అన్నీ కూడా భూస్థాపితమైనట్టు కూడా తెలుస్తోంది. దీనికి ప్రధానంగా కూడా ఇది 9 గంటల పాటు ఇది గగనతలంలో విహరించగల సామర్థ్యం కూడా దీనికి ఉన్నట్టు తెలుస్తుంది. అంటే GPS రహిత నావిగేషన్తో ఇది పనిచేయబోతుంది. ఇస్రో అభివృద్ధి చేసిన నావిగేషన్తో ఈ సిస్టంతో దీన్ని ఉపయోగిస్తారు. ఇక ఇది GPS సిగ్నల్ను జామైన పరిస్థితుల్లో కూడా ఇది పనిచేసే అవకాశం ఉన్నట్లు కూడా నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ చెప్తోంది. ఏదైతే తయారు చేసిందో ఆ కంపెనీ కూడా ప్రధానంగా చెప్తుంది. శత్రు రాడార్లను, రక్షణ వ్యవస్థలను కూడా ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా అధిగమించి కూడా పనిచేయగల సామర్థ్యం ఈ కామ్కేజ్ డ్రోన్స్కు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు ఏదైతే ఈ అనేక లక్ష్యాలను గురిపెట్టి టార్గెట్ పెట్టి ఎక్కడెక్కడ దీన్ని టార్గెట్ చేయాలి ఏంటి అనేది కూడా, అంటే ఒకే టార్గెట్ కాకుండా బహుళ లక్ష్యాలు, అంటే వివిధ ప్రాంతాల్లో టార్గెట్ చేసే సామర్థ్యం కూడా దీని గురించి టార్గెట్ ఫిక్స్ చేసి దీన్ని ప్రయోగిస్తే అన్ని మొత్తం ధ్వంసం చేయగలదు, అన్ని చోట్ల ఇది పని చేయగలదు అనేది కూడా ప్రధానంగా దీన్ని తయారు చేసిన ల్యాబొరేటరీ సంస్థ కూడా చెప్తోంది. మొత్తంగా చూసుకుంటే దేశీయ డ్రోన్లను, కామ్కేజ్ డ్రోన్లను ఉపయోగించి పాకిస్తాన్ పైన భారత్ దాడి చేస్తుందనేది కూడా చెప్తూ ఉన్నారు. దాన్ని అంటే ఏదైతే కామ్కేజ్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో దేశీయ డ్రోన్స్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ తయారు చేసిన ఈ కామ్కేజ్ డ్రోన్ సామర్థ్యం అనేది కూడా చాలా బాగుంది, మంచిగా పనిచేస్తున్నాయి. ఏదైతే ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో 9 స్థావరాలపై దాడి చేశామో, ఇటు జెట్స్ ద్వారా, ఇటు ఆత్మాహుతి డ్రోన్స్ కానీ, మరోవైపు ఈ కామ్కేజ్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రయోగించడం ద్వారా అటు పాకిస్తాన్ గట్టిగా దెబ్బ కట్టగలిగాము అనేది ప్రధానంగా భావిస్తున్నారు. ఇక ఫర్దర్గా కూడా నెక్స్ట్ ఇంకా టార్గెట్ మొత్తం 21 ఉగ్రవాద స్థావరాలు ఉంటే దాంట్లో 9 స్థావరాలు మాత్రమే ఇప్పటి వరకు టార్గెట్ చేసి వాటిని భూస్థాపితం చేశారు. మిగిలిన 12 స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా తర్వాత ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతున్నట్టు కూడా భారత ప్రభుత్వం తెలియజేసిన నేపథ్యంలో వాటిలో కూడా ఈ కామ్కేజ్ డ్రోన్స్ను వినియోగించి దాడులు చేసే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇది 1000 కిలోమీటర్ల రేంజ్ వరకు కూడా దీన్ని ప్రయోగించవచ్చు. మరోవైపు 30 నుంచి 40 కిలోల
పేలుడు పదార్థాలు కూడా దీని ద్వారా తీసుకువెళ్ళడం ద్వారా ఏ విధంగా శత్రు దేశం పైన దాడి చేయొచ్చు, దీని సామర్థ్యం ఎంత ఉంటుంది, వారు ఎంతవరకు దెబ్బతింటారు అనేది కూడా ప్రధానంగా దీన్ని బట్టి మనకు దాని యొక్క బరువు, అలాగే 30 నుంచి 40 కిలోల పేలుడు పదార్థాలకు సంబంధించి కూడా మనం చూస్తే కనుక 1000 కిలోమీటర్ల రేంజ్ వరకు కూడా దీన్ని వినియోగించవచ్చు అనేది కూడా తెలుసు. మొత్తంగా చూసుకుంటే దేశీయ డ్రోన్లను భారత ప్రభుత్వం వినియోగించింది. అది కూడా నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ సంస్థ తయారు చేసిన ఈ క్యామికల్స్ డ్రోన్లను వినియోగించి పాకిస్తాన్పై దాడి చేసినట్లు కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివ. సో మొత్తానికి పాక్ పై దాడిలో దేశీయంగా తయారైన క్యామికేజ్ డ్రోన్స్ ను భారత్ వాడుతోంది. వాటిని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ తయారు చేసింది. ఇస్రో అభివృద్ధి చేసిన నేవిక్ అనే నావిగేషన్ వ్యవస్థను ఇవి వాడుతున్నాయి. శత్రు రాడార్స్ ను, రక్షణ వ్యవస్థలను ఛేదించి మల్టిపుల్ టార్గెట్స్ ను ఛేదించే సత్తా ఈ క్యామికేజ్ డ్రోన్స్ కు ఉంటుంది.